రైటిక ఉగ్రవాదుల అరెస్టు నేపథ్యంలో అన్నమయ్య జిల్లా రాయచోటిలో హై అలర్ట్ ప్రకటించింది జిల్లా పోలీసు యంత్రాంగం. రాయచోటి సబ్ డివిజన్ తో పాటు మదనపల్లి, రాజంపేట డివిజన్ల నుంచి పోలీస్ బలగాలను రప్పించి ముందస్తు చర్యలు చేపట్టారు. ప్రత్యేక పోలీస్ బలగాలతో పాటు డాగ్ స్క్వాడ్ బృందాలతో నిఘా ఏర్పాటు చేశారు పోలీసు అధికారులు. రాయచోటి ఉగ్రవాదుల కేసులో భారీగా బాంబులు లభ్యమవగా వాటిని నిర్వీర్యం చేశాయి ఆక్టోపస్ బలగాలు. సూట్ కేస్, బ్యాగ్, బకెట్ బాంబుల తయారీకి మెటీరియల్స్ ఎలా సేకరించారు, ఎవరు సహకరించారనే అంశంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు. తర్వాత మాత్రం దేశం ఒక్క ఉలిక్కి పడే వార్త ఒకటి సంచలనంగా బయటకు వచ్చింది. దీనికి సంబంధించి కూడా ఉగ్రవాదుల ఇళ్లలో భారీగా పేలుడు పదార్థాలు, బాంబు బ్లాస్ట్కు సంబంధించి వాడే పదార్థాలు లభ్యం కావడం వెనుక రాయచోటి ఒక్కసారిగా ఉలిక్కి పడిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ఇద్దరు ఉగ్రవాదాలకు సంబంధించి ఇళ్లలో కూడా దాదాపు 30 బాంబులు తయారు చేయగలిగే పేలుడు పదార్థాలు లభించడం మాత్రం పోలీసులను ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేసింది. ఒక రాయచోటి లాంటి ఒక చిన్న పట్టణంలో ఇద్దరు తీవ్రవాదులు 25 ఏళ్లుగా తలదాచుకొని దాదాపు బాంబులు ఇక్కడి నుంచి తయారు చేస్తూ వీటిని దేశవ్యాప్తంగా కూడా ఉగ్ర సంస్థలకు వాటిని సరఫరా చేయడం, బాంబు బ్లాస్టింగ్ చేయడం లాంటి కార్యకలాపాలకు పాల్పడడం మాత్రం ఇది ఒక గొప్ప సంచలనం చెప్పవచ్చు. ఎందుకంటే మనం రాయచోటిలో నిన్న రాయచోటి చెందిన పోలీసులతో పాటు ఆక్టోపస్ బృందాలు కూడా ఉగ్రవాదాల నుంచి సేకరించినటువంటి బాంబులను ఇక్కడ రాయచోటిలో నిర్వీర్యం చేశారు. ఇక్కడ రాయచోటి శివారులో ఉన్నటువంటి నిర్మానుష ప్రాంతంలో 3 బాంబులు నిర్వీర్యం చేశారు. ఇక్కడ మనం చూస్తున్నాం ఇదే ప్రాంతంలో 3 బాంబులు నిర్వీర్యం చేశారు. ఎందుకంటే అవి చాలా విస్ఫోటన కలిగించే బాంబులు కాబట్టి వాటిని రాయచోటి శివారు ప్రాంతానికి తీసుకొని వచ్చారు. ఇక్కడ సంబంధించి ఇసుక సంచులు తీసుకొచ్చి వాటి అడ్డుగా పెట్టి వీటికి సంబంధించి వాటి 3 బాంబులు నిర్వీర్యం చేశారు. అయితే వాటిల్లో ఒకటి ప్రధానమైంది సూట్ కేస్ బాంబు. ఆ సూట్ కేస్ బాంబు మాత్రం పేలితే దాదాపు 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో ప్రాణాలపై అవకాశం ఉంటుంది. మరొకటి బ్యాగ్ బాంబు. ఆ బ్యాగ్ బాంబును కూడా ఈజీగా క్యారీ చేసే విధంగా బ్యాగ్ బాంబులు వాటికి ఉగ్రవాదులు తయారు చేసుకున్నారు. అయితే వీటితో పాటు మరొకటి బకెట్ బాంబు మనం ఇక్కడ చూస్తున్నాం. అక్కడ బకెట్ ఉంది. ఆ బకెట్లో కూడా అంటే బకెట్ ద్వారా తరలించే కొన్ని ప్రాంతాలకు తరలించే విధంగా ఇట్లాంటి బకెట్లను తీసుకెళ్తారు. అంటే ఈ 3 బాంబులను పోలీసులు గుర్తించిన తర్వాత మాత్రం రాయచోట్లో వీటి 3 కూడా నిర్వీర్యం చేశారు. ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ ఒక పెద్ద గోతిని తవ్వారు. ఆ గోతిలో అక్కడ గోతిని తవ్విన తర్వాత అక్కడే బాంబులను వాటి ఇక్కడ పెట్టి ఆక్టోపస్ బృందాలు మొత్తం వీటన్నింటికి కూడా ఈ బాంబులు నిర్వీర్యం చేశారు. మనం చూస్తున్నాం దాదాపు ఇక్కడ మోకాట్లోతు గుంత ఉండేది. ఎందుకంటే దీని ఇక్కడ ఇసుక వల్ల ఇది మొత్తం గుంత బూడిపోయిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఆ బాంబు దాటికి దాదాపు మోకాటి లోతు వరకు గుంత ఏర్పడని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ గుంత ఒకవేళ అంటే ఇక్కడ కేవలం ఒక మోకాట్లోతు గుంత వాటి ఏర్పడిందంటే మాత్రం ఆ బాంబు తీవ్రత మనకు అర్థమవుతుంది. దాదాపు ఒక జనావాసంలో ఇలాంటి బాంబులను పేలిస్తే మాత్రం 10ల సంఖ్యలో ప్రాణం పోయే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి బాంబులను తయారు చేస్తూ ఉగ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి ఆల్ ఉమా ఉగ్రవాద సంబంధించిన ఇద్దరు తీవ్రవాదులు ఇక్కడ రాయచోట్లో మకాం వేసి దేశంలో ఒక ఉగ్రవాదాన్ని ప్రేరేపించే విధంగా ఉగ్రవాదులకు సప్లై చేస్తూ కూడా వాటి కొనసాగితే ఇక్కడ మనం చూస్తున్నాం బ్యాగ్ బాంబు. దీనికి సంబంధించి ఇది ఒక బ్యాగ్ సంబంధించి కూడా మొత్తం బాంబు పేల్చిన పోలీసులు నిర్వీర్యం చేసిన తర్వాత ఇక్కడ కేవలం ఒక్క పీలిక మాత్రమే మిగిలింది. అంటే ఈ బాంబు తీవ్రత మనం అర్థం చేసుకోవచ్చు. అది కూడా ఇక్కడ ఇలాంటి ఇసుక సంచులు పెట్టి వీటి మధ్య పెట్టి అక్కడ బాంబును పేల్చారు. అంటే ఇక్కడ ఇసుక సంచులు ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాంతం మొత్తం ఒక్కసారిగా ఒక పెద్ద విస్ఫోటనం సంభవించింది. ఆ విస్ఫోటనానికి చుట్టుపక్కల ఒకవేళ ఇన్ కేసు జనావాసం ఉంటే మాత్రం చాలా తీవ్ర ప్రమాదం సంభవించింది. సో ఇలాంటి బాంబుల ద్వారా దేశంలో అల్లకొల్లం సృష్టించేందుకు ఆల్ ఉమా సంబంధించి తీవ్రవాదులు దేశంలో ఇలాంటి చర్యలు పాల్పడడంపై కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడిందని చెప్పవచ్చు. సో ఇలాంటి ఉగ్రవాదాలను మాత్రం తమిళనాడు చెందినటువంటి ఏటీఎస్ బృందం అంటే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ బృందం మాత్రం వీళ్ళన్నిటి దాదాపు 2 మాసాల క్రితం గుర్తించి ఇక్కడ రాయచోట్లోనే 2 మాసాలుగా చెన్నైకి చెందిన ఏటీఎస్ టీం ఇక్కడ మకాం వేశారు. ఆ ఏటీఎస్ టీంకు సభ్యులు కూడా 2 నెలలు ఇక్కడే ఉంటూ కూడా రకరకాల వేషాలు తిరిగారు. ఒకరు బండిపై పండ్లు అమ్ముతూ, మరొక ఐస్ క్రీమ్ అమ్ముతూ కూడా అంటే 2 నెలల పాటు ఒక పోలీసులు అన్ని రకాల్లో శోధించి అన్ని రకాలుగా వాళ్ళు నిర్ధారించుకున్న తర్వాత వాళ్ళిద్దరిని అదుపు చేసుకున్నారు. అయితే వాళ్ళ అదుపులో తీసుకున్న తర్వాత మాత్రం స్థానిక పోలీసులు ఒక్కసారిగా వాళ్ళ సంబంధించి తమిళనాడు పోలీసులతో చర్చించిన తర్వాత సో ఈ ఉగ్రవాదులను ఒక్కసారిగా దాడి చేస్తే విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. అసలు ఈ బాంబులు చూస్తే మాత్రం నిజంగా
ఇలాంటి బాంబులు, ఇంత పెద్ద విస్ఫోటన కలిగించే బాంబులు ఒక రాయచోట్ల ఒక చిన్న పట్టణంలో ఎలా లభించాయి, వీటికి సంబంధించిన మెటీరియల్ ఎవరు సేకరించారు, ఎలా సేకరించారు, వీళ్ళకి ఎలా చేరింది అనే అంశంపై కూడా పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. అంటే ఈ బాంబులు ఒకవేళ పేలి ఉంటే మాత్రం చాలా పెను ప్రమాదం సంభవించేది. ఒకవేళ ఇన్కేస్ తయారు చేసే క్రమంలో కూడా ఆ ఇంట్లో పేలితే చుట్టూ మొత్తం జనావాసాలు ఉన్నారు, చుట్టుపక్కల షాపులు ఉన్నాయి. రాయచోట్ల అంటే ఒక పట్టణంలో అక్కడ చుట్టూ జనాలు ఉన్నారు. ఈ తయారు చేసే క్రమంలో పేలి ఉంటే మాత్రం పెను ప్రమాదం సంభవించేది. అయితే దీనికి సంబంధించి కూడా వాళ్ళు ఇక్కడే తయారు చేస్తూ ఇక్కడి నుంచి కూడా రెగ్యులర్గా గల్ఫ్ లాంటి దేశాలకు వెళ్ళి వచ్చేవారు. అంటే టెర్రరిస్టుల సంబంధాల నేపథ్యంలో వాళ్ళు బయటికి వెళ్ళి వస్తూ కూడా దాదాపు ఏడాదిలో ఒక 2-3 నెలలు వీళ్ళు బయట తిరుగుతూ వస్తారు. బట్ ఆ తర్వాత మాత్రం ఇక్కడ స్థానికంగా ఉంటే ఎవరికి అనుమానం రాకోకుండా ఇక్కడ స్థానికంగా వీళ్ళతో కలిసిపోతూ, ఎందుకంటే వీళ్ళకి ఒక చిన్న వ్యాపారాలు పెట్టుకున్నారు. ఒకరేమో చీరల దుకాణం, మరొకరేమో అంగడి, చిన్న అంగడి, కిరాణా దుకాణం. సో ఎవరికి అనుమానం రాకోకుండా ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడడం కూడా కాస్త సంచలనం రేపింది. అయితే వీరిద్దరి అరెస్ట్ తర్వాత మాత్రం చాలా కీలక విషయాలు వస్తున్నాయి. ఇప్పటికి పోలీసులు విచారణ చేపడుతూనే ఉన్నారు. వారికి సంబంధించిన భార్యలు కూడా అదుపులో తీసుకున్నారు. వాళ్ళ వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు, ఇక్కడ స్థానికంగా వీళ్ళకి ఎవరు పెళ్లి కుదిర్చారు, వాళ్ళ వెనక ఎవరున్నారు అంటే దీనికి సంబంధించి కూడా విచారణ చేపట్టారు. ఇప్పుడు దానికి సంబంధించి ఇప్పటికే ఒక 5 మందిని కూడా అదుపులో తీసుకున్నారు. సో వీళ్ళని విచారిస్తే మాత్రం ఇంకా మరిన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. కెమెరా పర్సన్ సుదర్శన్తో శివ, బిగ్ టీవీ, రాయచోటి నుంచి.